ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన కేసు నమోదు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అంటూ లోక్సభ ఎన్నికల ముందు వాటికి సంబంధించి వార్తలు అయితే వస్తున్నాయండి. వివరాలు కంప్లీట్ గా తెలుసుకుందాం. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోతుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే 2,50,00,000తో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నగర కర్నూలు జిల్లా తాడూరు మండలంలో శిర్షావాడ గ్రామంలో ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని 2,50,00,000తో నిర్మించారు. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. నగర కర్నూలు పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎమ్మెల్యేలను ఎలా ప్రారంభించడానికి అనుమతిస్తారంటూ కుచుకుల రాజేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభుత్వ అధికారి డిఈఓ మీద దాడికి యత్నించారు కాంగ్రెస్ నాయకులు. నా తప్పేం లేదంటూ దండం పెట్టి బతికినాలనుకున్న డిఈఓకు ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారని పోలీసులు. పాఠశాల ప్రారంభోత్సవం కోసం ఎమ్మెల్యే పేరుతో ఒకటి, మర్రి జనార్దన్ రెడ్డి పేరుతో 2 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఎమ్మెల్యే కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు విరగొట్టారు ఎమ్మెల్యే అనుచరులు. ఈ తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు.